ఈ సబ్జెక్ట్ సంబంధించి ఫుల్ న్యూ సిలబస్ అలాగే మోడల్ పేపర్స్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ అనేది పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లాంగ్వేజెస్ లో మనకి తెలుగు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో ఫస్ట్ సెమిస్టర్ లాగానే మనకి సెకండ్ సెమిస్టర్ కూడా మనకి తెలుగు అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్ లాగానే సెకండ్ సెమిస్టర్ కూడా మనకి 75 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. మనకి తెలుగు పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ లాగానే సెకండ్ సెమిస్టర్ లో కూడా మనకి 2 విభాగాలు అయితే ఉంటాయి. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. సో టోటల్ గా మనకి 13 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ విభాగంలో మనకి 5 into 5 25 మార్క్స్. సో ఇచ్చిన 8 క్వశ్చన్స్ లో ఎనీ 5 అయితే మనం అటెంప్ట్ అయితే చేయాలన్నమాట. సో ఎనీ 5 అనేది రాయొచ్చు. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భాషకు సంబంధించిన నిర్వచనాలు తెలపండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాక్య లక్షణాలను గూర్చి బ్రౌన్ వ్యాకర్త బహుజనపల్లి సీతారామాచారులు ఏమి చెప్పారు. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అనువాదమును నిర్వచించండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి పుస్తక సమీక్షను గురించి తెలపండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వ్యాస లక్షణాలను తెలపండి. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి తెలుగువారు భాష పట్ల చేసుకోవాల్సిన నియమములు ఏవి. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వికీపీడియా లక్ష్యాలు మార్గదర్శకాలను తెలపండి. అలాగే లాస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో 8th క్వశ్చన్ వచ్చేసి క్రింది ఆంగ్ల భాగాన్ని తెలుగులోనికి అనువాదం చేసి రాయండి. సో మనకి ఇదే ఇవ్వచ్చు, వేరేదైనా ఇవ్వచ్చు, ఏదైనా మనకి ఒక పారాగ్రాఫ్ అయితే మనకి ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆన్సర్ అనేది తెలుగులో అయినా మనం బుక్లెట్లో అయితే మనం రాయాలన్నమాట. క్లియర్ కదా. ఇది ఫస్ట్ విభాగం. అలాగే సెకండ్ విభాగం కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ విభాగంలోని అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. ఒక్కొక్క సమాధానానికి 10 మార్కులు. 5 into 10 50 మార్క్స్. టోటల్గా మనకి 75 మార్క్స్ పేపర్ అనమాట. సో ఫస్ట్ యూనిట్ 1 నుంచి క్లియర్గా చూసుకున్నట్లయితే 9A క్వశ్చన్ వచ్చేసి భాషా లక్షణాలను వివరించండి. లేదా 9B క్వశ్చన్ వచ్చేసి వివిధ భాషా వాదాలను గురించి తెలిపి వానిలో ఏ ఏ సిద్ధాంతాలు సమంజసమైనవో మీ అభిప్రాయం తెలపండి. క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి 10A అనువాద పద్ధతులను వివరించండి. లేదా 10B క్వశ్చన్ అనువాద సమస్యలు వాటి పరిష్కార మార్గాలను రాయండి. క్లియర్ కదా. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి 11A నుంచి ఫస్ట్ క్వశ్చన్ వార్తా రచన గురించి విశ్లేషణాత్మక వ్యాసం రాయండి. లేదా 11B క్వశ్చన్ వచ్చేసి యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులను వివరించండి. అలాగే యూనిట్ 4 నుంచి 12A క్వశ్చన్ వచ్చేసి తెలుగు వ్యాసం ఆవిర్భావ వికాసాలను తెలపండి. లేదా 12B క్వశ్చన్ వచ్చేసి హాయిగా నవ్వుకునేగలిగే ఉపాధ్యాయ వృత్తి తమాషాగానే ఉంటుంది. దీనిని సమర్థిస్తూ మునిమాణిక్యం నరసింహారావు గారు చెప్పిన విషయాలు ఏవి. అలాగే లాస్ట్ యూనిట్ 5 13A క్వశ్చన్ వచ్చేసి తెలుగు లిపిని పరిచయం చేసి యూనికోడ్ ఆవిర్భావ విశేషాలు తెలపండి. లేదా 13B క్వశ్చన్ వచ్చేసి సామాజిక మాధ్యమాల వలన కలిగే ప్రయోజనాలను తెలపండి. సో మనకి టోటల్గా సెకండ్ సెమిస్టర్లో మనకి క్లియర్గా చూసుకుంటే మనకి టోటల్గా థియరీ అయితే ఉంటుందన్నమాట. షార్ట్ ఆన్సర్ అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే ఉంటుంది. మీకు థియరిటికల్గా అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఈజీగా అయితే ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్గా మోడల్ పేపర్ అనేది ఇది డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎవరైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నారు డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫామ్గా మీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనకి మీ హ్యాండ్ రైటింగ్ మీద కూడా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ కూడా మీరు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని నీట్గా అయితే రాయండి. అప్పుడే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. 75 out of 75 ఏ పేపర్ వేయరు అనమాట. సో తెలుగులో మనకి 75 out of 70 ఎవరికి వేయరు. సో మ్యాక్సిమం మనకి 74 వరకే వేస్తారనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్. మీకు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేకపోతే ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి పీడిఎఫ్ మెటీరియల్ అనేది
ఈజీగా అయితే మీరు పర్చేస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసేయండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.